కాండము 32వ అధ్యాయానికి వెళ్దాం. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. చదువు అందరం కూడా పుస్తకం గమనిద్దాం. ఆ రాత్రి అతడు లేచి, ఇది యాకోబు తిరిగి కానానికి వెళ్తున్న సందర్భంలో రాయబడిన మాటలు చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపి వేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తడబూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవలసి వచ్చెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని అనెను. ఆయన, నీ పేరు ఏమి అని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని అనబడదని చెప్పాను. 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము ఆయను. అప్పుడు అతడు తొడకుండుచు నడిచెను. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. మనందరికీ తెలుసు, యాకోబు తన కుటుంబాన్ని, తన యావదాస్తుని తీసుకుని హారానులో ఉన్న తన మేనమామ ఇంటి వద్ద నుండి బయలుదేరి కానానులో ఉన్నటువంటి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆ మార్గ మధ్యంలో ఆయన కానాను దేశంలో ప్రవేశించాడు. అక్కడ ఆయనకి ప్రవేశించినప్పుడు తాను కానానికి వచ్చానన్న విషయాన్ని తన తండ్రి కుటుంబానికి తెలియజేశాడు. ముఖ్యంగా తన సోదరుడైన యాషావుకి తెలియజేశాడు. అప్పుడు యాషావు అది విని 400 మందిని పనివారిని తీసుకుని బయలుదేరాడు యాకోబుని ఎదుర్కోవడానికి. ఎందుకు వస్తున్నాడో తెలియదు. పైగా 400 మందిని వేసుకుని వస్తున్నాడు. గొడవకు వస్తున్నాడా, సమాధానంగా వస్తున్నాడా అనేది యాకోబుకి తెలియదు. 400 మందితో వచ్చాడు అంటే ఒకవేళ అది గొడవకే అయితే యాకోబు చాలా ఇబ్బంది పడాలి. యాకోబు మీద దాడి చేస్తే యాకోబు చంపబడతాడు. అతని కుటుంబం చెరపట్టబడుతుంది. తన యావదాస్తంతా చెరపట్టబడుతుంది. బలవంతులైన వారందరూ చంపబడతారు, బలహీనులైన వారందరూ చెరపట్టబడతారు. చాలా భయంతో ఉన్నాడు యాకోబు. దేవునికి ప్రార్థన చేశాడు, దేవా ఈ సమయంలో నువ్వే నన్ను కాపాడు. నా మేనమామ అయినటువంటి లాభాన్ని నుండి నువ్వే నన్ను రక్షించావు. ఇదిగో ఈ సమయంలో నా 400 మందితో వస్తున్న నా అన్నయ్యన ఏషావు నుండి నీవే కాపాడాలి అని ప్రార్థించాడు. కానీ ఇంకా భయంగానే ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో చీకటి పడుతుంది. అప్పుడు ఒక ఏరు దాటవలసి వచ్చింది, ఒక చిన్న ఏరు. ఆ ఏరు పేరు యాకోబు ఎబ్బోకు రేవు, దాని పేరు. ఆ ఎబ్బోకు రేవు దగ్గర అతడు ముందుగా తన అవదాస్తిని దాటించాడు. అలాగే తన యొక్క 4 భార్యలను, అలాగే 11 మంది కుమారులను, ఒక కుమార్తెను దాటించాడు. గొర్రెలను, ఒంటెలను, మేకలను, ఆవులను, తనకున్నటువంటి పనివారిని, దాసదాసీల్ని దాటించేశాడు. తన భార్యను దాటించేశాడు, కుమార్తెను దాటించేశాడు. కానీ ఎందుకో తను ఒక్కడే ఏరు దాటక యువతలే ఉండిపోయాడు. ఒక్కడే ఉండిపోయాడు. చీకటి పడిపోయింది. వారందరూ ఏరు దాటారు కానీ యాకోబు మాత్రం ఒక్కడే ఉండిపోయాడు. 22వ వచనంలో మనం చూస్తే 23వ వచనం, 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని పోయి ఆ ఏరును దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను.
యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట. ప్రియమైన దేవుని వారన్నారా, మనం గమనిస్తే ఈ సందర్భంలో యాకోబు దేవుని వద్ద నుండి వచ్చినాడు ఒక ప్రతినిధి. దేవుని పక్షాన ఒక ప్రతినిధి వచ్చాడు. చాలా మంది భావన ఏంటంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని. ఓకే, ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారా కాదా అనే దాని గురించి మనం ఇక్కడ అంతా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని నుండి ఒక ప్రతినిధి వచ్చాడు. ఆ ప్రతినిధి ద్వారా యాకోబు ఏం పొందాడు? దేవుని పక్షాన వచ్చిన ప్రతినిధి నుండి యాకోబు ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. ఆ నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? క్రీస్తుని సంపాదించుకోవడం, దేవుణ్ణి సంపాదించుకోవడం, నిజమైన ఆత్మీయతను సంపాదించుకోవడం, క్రీస్తుని సంపాదించుకోవడం, దేవుణ్ణి దేవునిగా సంపాదించుకోవడం. నిజానికి యాకోబు ఆత్మీయుడే. దేవుడు అంటే తెలుసు, దేవుడు అంటే నమ్మకం ఉంది. కానీ యాకోబుకి దేవుణ్ణి తెలుసుకున్న అనుభవం ఉంది, దేవుణ్ణి నమ్మిన అనుభవం ఉంది. కానీ దేవుణ్ణి సంపాదించుకున్న అనుభవం లేదు. మీలో చాలా మంది ఒకవేళ దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుణ్ణి నమ్ముతున్నారేమో, కానీ దేవుణ్ణి సంపాదించుకున్నారా? 20 సంవత్సరాలైంది యాకోబు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నమ్మి, కానీ ఇంకా దేవుణ్ణి సంపాదించుకోలేదు, నిజమైన ఆత్మీయతలోనికి ప్రవేశించలేదు. ఆత్మలో కొరత కలిగి ఉన్నాడు, ఆత్మలో దీనుడై ఉన్నాడు, పేదవాడిగా ఉన్నాడు. ఇంకొను క్రీస్తుని దేవుణ్ణి సంపాదించుకోలేని స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే యాకోబు దేవుని ప్రతినిధి నుండి దేవుణ్ణి సంపాదించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎలా సంపాదించుకున్నాడు? ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఎలా సంపాదించుకున్నాడో ఈ వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మొదట ఏం చేశాడు యాకోబు? దేవుణ్ణి సంపాదించుకోవడానికి ఏం చేశాడు అంటే ఆ క్రమంలో నిజ దేవుణ్ణి సంపాదించుకునే క్రమంలో ఏం చేశాడు అనేది మనం చూస్తే, మొదటిగా తనకున్న యావదాస్తిని పంపించేస్తాడు. యావదాస్తి అంటే ఏంటి తెలుసా? కొన్ని వేల గొర్రెలు, కొన్ని వేల మేకలు, కొన్ని వేల ఒంటెలు, ఆవులు, అలాగే గాడిదలు, వాటిని మేపడానికి దాసీలు, దాసులు, అలాగే తన భార్యలు, బిడ్డలు, వీళ్ళందరినీ కూడా అవతలికి పంపించేశాడు. తన ఆస్తిని పంపించేశాడు. నెక్స్ట్ తన పని వాళ్ళని పంపించేశాడు. నెక్స్ట్ తన కుటుంబాన్ని కూడా పంపించాడు. ఒక్కడే మిగిలిపోయాడు. మీరు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, నిజమైన ఆత్మీయ జీవితాన్ని సంపాదించాలి అంటే, దేవుణ్ణి సంపాదించుకోవాలి అంటే మొదటి మెట్టు నువ్వు ఒంటరి కావాలి. ఒంటరి కావాలి అని అంటే ఇక్కడ అర్థము అందరినీ వదిలేమని కాదు. నీ హృదయంలో వాళ్ళందరినీ పెట్టుకున్నావు కదా, భార్య గురించి, పిల్లల గురించి, పని వాళ్ళ గురించి, దాసదాసుల గురించి, ఆస్తి పాస్తుల గురించి, ఉద్యోగం గురించి, వీటితో నీ మైండ్ నిండిపోయింది కదా. ఈ ఉద్యోగం రేపొద్దున వెళ్ళాలి, ఈ ఉద్యోగంలో టార్గెట్స్ ఉంటాయి, వాటి గురించి ఆలోచిస్తున్నావు. ఈ భార్యని ఎలా సంతోష పెట్టాలి, భార్య గురించి ఆలోచిస్తున్నావు. బిడ్డల్ని ఎలా పెంచాలి, పెద్ద చేయాలి, పోషించాలి, స్కూల్కి ఎలా పంపాలి, ఫీజులు ఎలా కట్టాలి, నీ మైండ్ వీటితో నిండిపోయింది. నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని పొందాలి అంటే మొదట నీ మైండ్ లో నుంచి ఈ ఫ్యామిలీ విషయాన్ని పక్కన పెట్టాలి, ఉద్యోగాన్ని గురించిన విషయాలు పక్కన పెట్టాలి, అన్ని విషయాన్ని పక్కన పెట్టి నీ గురించి నీవు ఆలోచించుకోవడానికి ఒంటరిగా మిగిలి ఉండాలి. ఒంటరితనం, ఇక్కడ ఒంటరితనము అంటే రైట్, ఇక్కడ అందరిని వదిలేయడం అని కాదు. వాళ్ళందరి విషయాన్ని పక్కన పెట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి ఒంటరి కావాలి. ఒంటరి ప్రార్థన చెయ్యాలి, ఏకాంత ప్రార్థన చెయ్యాలి. దేవుణ్ణి సంపాదించుకోవడానికి మొదటి మెట్టు ఏంటంటే నీవు నీ ఆలోచనలు ఒంటరి కావాలి. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నీవు ఒంటరి ప్రార్థనలోనికి చెప్తున్నానండి. ఒకరు క్రీస్తులో తిరిగి జన్మించాలి అంటే ఒంటరి ప్రార్థనలోనే పుడతాడు. 10 మందిలో కలిసి ప్రార్థించే ప్రార్థనలో పుట్టలేడు, తను ఒంటరిగా వెళ్ళిపోతాడు. అదే యేసుప్రభు అన్నాడు కదా, నీ పరలోకపు తండ్రి చూచినట్లు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థన చేయమని. ఓకే, ఒంటరి కావాలి నువ్వు.
రైట్. నెక్స్ట్ ఒంటరి కావాలనే విషయాన్ని అక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకేం జరిగింది? 24 వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. పెనుగులాడాను. ఎవరా నరుడు? దేవుని ప్రతినిధి, దేవుని నుండి వచ్చిన దేవుని ప్రతినిధి. బహుశా క్రీస్తు అయి ఉంటాడు. అంటే క్రీస్తుతో ఏం చేస్తున్నాడు? పెనుగులాటన్నాడు. ఈ పెనుగులాటడం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థన. ఏంటి పెనుగులాట అంటే, నువ్వు ప్రార్థనలో ఒంటరిగా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, నాకు దేవా నిజమైన ఆశీర్వాదం కాదు. నిజానికి యాకోబు దగ్గర ఆశీర్వాదం ఉందా అంటే ఉంది. ఏ ఆశీర్వాదం ఉంది? కుటుంబం అనే ఆశీర్వాదం ఉంది. అలాగే దాసదాసీలు అనే ఆశీర్వాదం ఉంది. ఆస్తిపాస్తులు అనే ఆశీర్వాదం ఉంది. కానీ నిజమైన ఆశీర్వాదం ఉందా? లేదు. భార్యను సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, దాసదాసులు సంపాదించుకున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. కానీ క్రీస్తుని సంపాదించుకున్నాడా? లేదు. ఆ నిజమైన క్రీస్తు కొరకు, క్రీస్తును సంపాదించుకోవడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నలుగుతున్నాడు. ఇప్పుడు అంతకుముందు దేనికోసం ప్రార్థన చేశాడు? ఆరానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో, ప్రభువా దాని మార్గంలో నువ్వు నాకు క్షమాన్ని ఇవ్వు అన్నాడు. అలాగే తినుడుకు ఆహారమును, త్రాగుడుకు నీటిని దయచేయి అన్నాడు. నువ్వు నాకు ఆస్తిపాస్తులు ఇస్తే అందులో దశంభాగం నీకు ఇస్తానన్నాడు. అంతకుముందు వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రార్థన చేశాడు? దేనికోసం ప్రార్థన చేశాడు? ఈ లోకపు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? నిజమైన ఆశీర్వాదం కోసం ప్రార్థన. అంటే వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడంటే ఇవన్నీ సంపాదించుకోవాలనుకున్నాడు. సాధారణంగా కోటి వెళ్ళేటప్పుడు చాలా ఆశలు వెళ్తుంటారు కదా. ఏమనుకుంటారు? కోవిడ్ వెళ్ళేటప్పుడు చాలా ఆశలు పెట్టుకుని వెళ్తారు అనమాట. చాలా అప్పులు పెట్టుకొని, చాలా అవసరతలు పెట్టుకొని, ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలని, అప్పులన్నీ తీర్చేసుకోవాలని, మరి బిడ్డలు మంచి స్కూల్లో వేసేయాలని, ఒక 10 కాసులు బంగారం కొనుక్కోవాలని అండి, ఇవన్నీ ఆశలు పెట్టుకుని వెళ్తారు. అంతే కదా. అలాగే యాకోబు ఈ ఆశలన్నీ పెట్టుకుని వెళ్ళాడు, సంపాదించుకున్నాడు దేవుని దేవాల. కానీ తిరిగి వచ్చేటప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి ఒంటరిగా ఆలోచిస్తే ఏమనుకున్నాడంటే, నేను చనిపోతే ఇవన్నీ నావి కావు, నేను ఒంటరి వాడిని, నేను అన్ని సంపాదించుకున్నాను, ఇవేవి నాకు శాశ్వతం కాదు. కానీ దేవుణ్ణి సంపాదించుకోలేకపోయాను. అసలైన సంపద దేవుడు, అసలైన సంపద క్రీస్తు. ఆ రక్షకుడిని నేను సంపాదించుకోలేకపోయాను. నాకు ఇప్పుడు కావాలి. చావు దగ్గర పడినప్పుడు అర్థమవుతుంది యాకోబుకి. అంతా సుఖంగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని కోరుకున్నాడు. చావు దగ్గర పడినప్పుడు, మరణం తరువుకు వస్తున్నప్పుడు ఏషావు రూపంలో ఇప్పుడు ఏం గుర్తుకొస్తుంది? నాకు క్రీస్తు కావాలి, క్రీస్తు కావాలి అంటే. చూడండి, మనం హ్యాపీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? టీవీ పెట్టుకుని చూడాలనుకుంటాం, లేదంటే ఫ్రెండ్స్ తో తిరగాలనుకుంటాం, చక్కగా గారిలో బోర్లో వండుకొని తినాలి అనుకుంటాం, ఇంకా బాగుంటే పొలం వండుకుని తినాలనుకుంటాం, ఎంజాయ్ చేయాలనుకుంటాం. అదే మనకేదో మరణకరమైంది ఏదో రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థం అవుతుందండి. అప్పుడు ఏమంటాం? గార్లు బోర్లు పెట్టినా నాకు వద్దులేండి, టీవీ పెట్టినా ఇప్పుడు నాకు ఇదేం వద్దులేండి, ఫ్రెండ్స్ ఎవరో వచ్చినా మనం వాళ్ళతో మాట్లాడమండి. ఇప్పుడు మనసంతా ఒక నిశ్శబ్దం, మన చూపు అంతా దేవుని వైపు. దేవా నిన్ను సంపాదించుకుంటే నాకు చాలు. అలాగే యాకోబు మరణమునకు దగ్గర పడినప్పుడు ఇప్పుడు దేవుని క్రీస్తుని సంపాదించుకుంటే చాలు అన్న గాడికి వచ్చాను. మీరు ఈ పరిస్థితికి ఎప్పుడైనా వచ్చారా లేదా? ఈ విషయం మీకు అర్థమైందా? మీకున్న కుటుంబం, మీకున్న ఆస్తిపాస్తులు ఇవేమి శాశ్వతం కాదు. మీతో వాళ్ళంతా వెళ్ళిపోతారు. యాకోబు అక్కడే మిగిలిపోయాడంటే, అందరూ వెళ్ళిపోయారంటే, ఎప్పటికైనా జీవితంలో మనం ఒకరిమే మిగిలిపోయాం. ప్రియమైన దేవుని వల్ల మనకు అప్పుడు ఎవరు శాశ్వతం? అందరూ వెళ్ళిపోతారు. కానీ మనతో పాటు ఉండేవాడు క్రీస్తే. ఆ క్రీస్తుని సంపాదించుకున్నవాడు. ఆ క్రీస్తుని సంపాదించుకోవాలనే ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? యాకోబు కలిగింది. యాకోబు కలిగి ఏం చేశాడు? 24వ వచనంలో, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో అంటే అర్థం ఏంటి? తెల్లవారే వరకు. దీన్ని ఏమంటారు? పట్టుదల గల ప్రార్థన అంట, విడువక ప్రార్థన అంట. నా క్రీస్తుని సంపాదించుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉండడాన్ని పట్టుదల గల ప్రార్థన. ఇక ముందుకు 25వ వచనం, తాను అతన్ని గెలవకుండా చూచి కడగూటి మీద అతన్ని కొట్టెను,
దేవుడు ఏం చేశాడు? యాకోబు తొడ మీద కొట్టాడు. కొట్టేసరికి ఏమైంది? అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ కొట్టివలసి వచ్చాను. తొడ మీద తుంటినారు ఏమైంది? తెగిపోయింది. యాకోబు కొట్టడం మొదలు పెట్టాడు. తొడ ఇరిగిపోయింది. కొట్టబడ్డాడు యాకోబు. నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి, క్రీస్తుని సంపాదించుకునే క్రమంలో యాకోబు ఏమయ్యాడు? కొట్టబడ్డాడు. నేను అడుగుతున్నాను, నువ్వు క్రీస్తుని సంపాదించుకోవాలంటే, నిజమైన మారు మనసుని, నిజమైన క్రీస్తుని నువ్వు సంపాదించుకోవాలంటే నీవు కొట్టబడాలి. ప్రభు నేను కొట్టాలి. ఎక్కడ? తొడ మీద కాదు, హృదయం మీద. ప్రభు తన వాక్యం ద్వారా నేను కొడితే నీ హృదయం బద్దలు కావాలి, కొట్టబడాలి. బైబిల్ చెప్తుంది, ఆ పోరాటం చేసేటప్పుడంట, రాత్రంతా పోరాటం చేసేటప్పుడు యాకోబట దేవదూతని పోరాడేను, అతడు కన్నీటితో బ్రతిములాడేను అంటాడు. ఏమైనా కన్నీటితో, అది హోషేయ గ్రంథం ఉంది కదా, తీయండి ఒకసారి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతడును బతిమాలెను. అంటే ఆ దేవదూత దేవుడి ప్రతినిధి, బహుశా క్రీస్తు అనుకోండి. అంటే క్రీస్తుని పట్టుకొని ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతున్నాడు. ఎలా బ్రతిమాలుతున్నాడు? కన్నీరు. నేను అంటాను, ఈ కన్నీరు ఎప్పుడు వచ్చిందో తెలుసా? అతన్ని కొట్టిన తర్వాతే వచ్చింది. కన్నీటి ప్రార్థన. ప్రభు నీ హృదయాన్ని తట్టినప్పుడు, కొట్టినప్పుడు, నీ హృదయం బద్దలైనప్పుడు, అప్పుడు నీ హృదయంలో నుండి కన్నీరు. మొదట క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ నీకు కలగాలి. నేను అన్నిటినీ సంపాదించుకున్నాను కానీ క్రీస్తుని సంపాదించుకోలేకపోయాను. ఇవేవి శాశ్వతం కాదే. నిజమైన ఆశీర్వాదం క్రీస్తే కదా. ఆ క్రీస్తుని ఇంకా నేను సంపాదించుకోలేకపోయానే, అయ్యో అనే ఆలోచన నీలో కావాలి. నువ్వు ఒంటరి కావాలి. ఒంటరిగా ఆలోచించి క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ నీలో బలంగా పుట్టాలి. ఆ ఆశతో, ఆ ఆకాంక్షతో నీవు నీ మెదడులోంచి, నీ ఆలోచనలోంచి అన్నిటిని పక్కన పెట్టాలి. నువ్వు ఒంటరిగా ఆలోచించాలి. ఒంటరివి కావాలి. ఒంటరి ప్రార్థన. అలా ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో ఏం చేస్తాడు? పట్టుదల కలిగి ప్రార్థిస్తున్న సమయంలో ప్రభు నీ హృదయాన్ని కొడతాడు. కొట్టినప్పుడు నీ హృదయం అవుతుంది, బద్దలవుతుంది. బద్దలైనప్పుడు నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం వాళ్ళు. అప్పటి వరకు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు ప్రభు ఎప్పుడైతే నీ హృదయాన్ని కొడతాడో, బద్దలవుతుందో, అప్పటి నుంచి నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెడు. రైట్. అదే యాకోబు విషయంలో తెలియదు. తాను అతన్ని అయిపోయినది. 26 వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అని అనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. దీని అర్థం ఏంటంటే, విడువక ప్రార్థన చేయడం, పట్టు వదలక ప్రార్థన చేయడం. అంటే ప్రభువా, నీవు నా హృదయంలోకి ప్రవేశించేదాకా, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా, నిజమైన ఆత్మీయ జీవితాన్ని నాకు అనుగ్రహించేదాకా, క్రీస్తుని నేను సంపాదించుకునేదాకా నీ పాదాలను విడిచిపెట్టి నేను నీ పాదాలను వదలను, ఈ ప్రార్థన వదలను. నాకు మారు మనసు దయచేయి ప్రభువా, నాకు నూతన జీవితాన్ని దయచేయి, నిజమైన ఆత్మీయతను దయచేయి, నిజమైన రక్షణ జీవితాన్ని దయచేయి, క్రీస్తుని సంపాదించుకునే భాగ్యం నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తాం. మనం కోరుకున్నది నిజమైన ఆశీర్వాదం. అంటే యాకోబు నిజమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నాడు. అది దక్కేంత వరకు ప్రార్థన చేస్తాడు. అలాగే మన లక్ష్యం ఏంటి? క్రీస్తుని సంపాదించడం మన లక్ష్యం. ఆ క్రీస్తుని సంపాదించుకునేంత వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. దానికి నెల రోజుల, 2 నెలలు పట్టిందా? పట్టనివ్వండి. ఒకవేళ 4 రోజులు పట్టినా ప్రార్థన చేయాలి. 2 నెలలు పట్టినా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎప్పటి వరకు చేయాలి నేను చెప్పనా? నీ ఆశ నీ హృదయంలో నెరవేర్చుకో. క్రీస్తు నీ హృదయంలో ఉదయించేంత వరకు.
నిజమైన మారు మనసు నీ హృదయంలో వచ్చేంత వరకు ప్రార్థన చేస్తున్నావు. ఒంటరి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరగొట్టబడి చేసే ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రభు తప్పగా ఒక రోజు నీ హృదయాన్ని ఇక్కడ కూర్చొని పండి. ఈ వైర్లన్నీ తీసేయండి. అంటున్నాడట దూత, ప్రభు అంటున్నాడట, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసే, ఇంకా ఆశీర్వదించకుండా వెళ్ళిపోతావా ప్రభా? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేయాలి. మనం అంటే యాకోబు ఎలా ప్రార్థన చేశాడంటే, నిజమైన ఆశీర్వాదం వరకు, ఆ ఆశీర్వాదం దొక్కేంత వరకు ప్రభుని విడిచి పెట్టను అన్నాడు. అలాగే మనం కూడా ప్రభు మనల్ని ఆశీర్వదించేంత వరకు, అనగా నిజమైన మారు మనసుని, రక్షణని మనకి ఇచ్చేంత వరకు మనం ఆయన పాదాలను విడిచిపెట్టడానికి వీలు. అది నెల కానివ్వండి, 2 నెలలు కానివ్వండి, సంవత్సరమే కానివ్వండి, మన హృదయంలో క్రీస్తు ఉదయించేంత వరకు, మన మనసులో పరివర్తన వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. చాలా మంది, కొంతమంది ఏంటంటే మారు మనసు కొరకు, క్రీస్తుని సంపాదించుకోవడం కొరకు ఎలాంటి వర్తమానాలు ఏదో విని, ఏదో మహాసభల్లో ఏదో మంచి వర్తమానాలు విని 2 రోజులు 3 ప్రార్థన చేస్తారు, తర్వాత మానేస్తారు. అది ఎవరైనా సువార్తల్లో వచ్చి నాకు బాప్తిసం ఇవ్వండి నేనేమో ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు తీసుకుంటానే. అది ఇంకో 2 రోజులు 3 రోజులు ఆగమనుకోండి, సరేనండి ఈసారి తర్వాత తీసుకుంటారని అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉద్రేకంతో 4 మాటలు వినేసి నాకు ప్రభు కావాలి, బాప్తిసం కావాలి అని అంటే వాళ్ళకెలా వస్తుంది? మంచిది, నీ హృదయంలో కోరిక పుట్టింది, నువ్వు బాప్తిసం ఎప్పుడు పొందాలో తెలుసా? నిజమైన మారు మనసు నీకు వచ్చినప్పుడు, క్రీస్తు నీ హృదయంలో పుట్టాడన్న విశ్వాసం నీకు కలిగినప్పుడు. ఉద్రేకంతో వెళ్ళి తీసుకునే బాప్తిసం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? బాప్తిసం ఏముంది, నేలలో ఉంచడమే కదా. కానీ నిజమైనది ఎక్కడ జరగాలి? రక్షణ ఎక్కడ వస్తుంది? క్రీస్తు ఎక్కడ ఉదయిస్తాడు? హృదయంలో. క్రీస్తు ఎప్పుడు హృదయంలో ఉదయిస్తాడు? నీ హృదయంలో మారు మనసు కలిగినప్పుడే. నీళ్లతో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని క్రీస్తు హృదయంలో వచ్చేస్తాడు అనుకుంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది బాప్తిసం తీసేసుకున్న వాళ్ళు కూడా మనం. దాంతే ఉందండి, నీళ్ళలో మునిగేస్తే వచ్చేస్తాడు ప్రభు. ఇక్కడ యాకోబు గారు 20 సంవత్సరాలు సీనియర్ అయినా. యాకోబుకి దేవుడు తెలుసా? ప్రియమైన సోదరులు చెప్పండి, అక్కడ ఉన్న సోదరు మనం చెప్పండి. యాకోబుకి దేవుడు తెలుసా? నిజ దేవుడు ఎవరు తెలుసా? ఓకే, తెలుసు. యాకోబుకి దేవుడి మీద విశ్వాసం ఉందా? ఉంది. యాకోబు దేవుడి ద్వారా ఆశీర్వాదాలు పొందాడా? భార్య, బిడ్డలు, క్షేమం, ఆహారం, సంపద అని పొందాడా లేదా? కానీ మీకు వీటిని చెప్పమంటారా? యాకోబు హృదయంలో దేవుడు లేడు. రాడు. ఈ నాకు తెలుసు, నేను నమ్మాను అన్నంత మాత్రాన వచ్చి నీ హృదయంలోకి రాడు. ఇలా కూడా ఉంటుందండి క్రైస్తవ్యం అంటే. ఉంటుంది. నీకు నిజ దేవుడు తెలిసేసుకున్నానండి అమ్మయ్య అనుకుంటే సరిపోదు. పొద్దున్నే నేను నమ్మి స్మరించుకుంటున్నానండి అని అంటే నీ హృదయంలోకి వచ్చేసాడు. నీ హృదయంలోకి రావాలి అంటే ఇంకొక మెట్టు ఉంది, అదే ఈరోజు చెప్పేది. యాకోబుకి దేవుడు తెలుసు, 20 సంవత్సరాలు అవుతుంది. యాకోబు దేవుడు నమ్ముతున్నాడు, 20 సంవత్సరాల నుంచి నమ్ముతున్నాడు. యాకోబు దేవుని ద్వారా దేవునికి ప్రార్థన చేసి కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. దేవుడి నుండి దాసదాసిని సంపాదించుకున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. కానీ మీకు విషయం తెలుసా? యాకోబు ఇంకా దేవుడిని సంపాదించాడు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, నిజ దేవుని తెలుసుకున్నారు, నమ్ముతున్నారు, ఆరోగ్యాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, మంచి మంచి సంబంధాలు తెచ్చుకుంటున్నారు, కట్టపడుతున్నారు. ఓకే, కానీ చాలా మంది అలా నమ్మిన హృదయాల్లో క్రీస్తు లేడు అంటే మీరు నమ్మగలరా? మీరు నమ్మాలి. ఇప్పుడు యాకోబుని చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఇల్లు కట్టుకున్నారు, క్రీస్తు ప్రభు దయ వల్ల ఇల్లు కట్టుకున్నారండి. క్రీస్తు ప్రభు దయ వల్ల ఆరోగ్యాన్ని సంపాదించుకున్నానండి. క్రీస్తు దయ వల్ల నాకు మ్యారేజ్ అయిందండి. క్రీస్తు దయ వల్ల నాకు పిల్లలు లేరు కానీ ఈ రోజు నాకు పిల్లలు ఉన్నారండి. క్రీస్తు దయ వల్ల నాకు అప్పుడు ఉద్యోగం లేదండి, ఇప్పుడు ఉందండి అని అన్న వాళ్ళ దగ్గరలో కూడా క్రీస్తు వారి హృదయంలో ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము
23 ఆయన పస్కా పండుగ సమయమున యోహాను సువార్త 2:23 ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసము ఉంచారు. ఈ వచ్చిన ఏం చెప్తున్నా అంటే యేసు ప్రభు పస్కా పండుగ కోసం యెరూషలేంకి వెళ్ళాడట. అక్కడ వెళ్ళినప్పుడు గుడ్డి వారికి స్వస్థత, మోగవారికి స్వస్థత, కుష్టి రోగులకి స్వస్థత, పక్షవాతం గల వారికి స్వస్థత, మరి వచ్చ చేయగల వారికి స్వస్థత మరి అని ఇచ్చాడు. గుడ్డి వారికి స్వస్థతని ఇచ్చాడు. ఇవన్నీ చూసిన ప్రజలంట ఈ బాబోయ్ ఈయన అద్భుతాలు చేశాడంటే ఈయన నిజంగా దేవుని కుమారుడు, దేవుని రక్షకుడు అని నమ్మేశారట. అంతే కదండి, అంతేనా విశ్వసించారట, నమ్మారట. అంతేగాని విశ్వసించారంటే నమ్మారని నమ్మలేదన్న, నమ్మేశారు. ఇప్పుడు తర్వాత వచ్చిన చూడండి ఏమనుంది, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోండి. వాళ్ళు యేసు ప్రభు నమ్మారంట సూచక్రియలని చూసి, కానీ యేసు ప్రభు మాత్రం వాళ్ళకి తన వశమున ఏమనుంది, అయితే ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోనలేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హృదయంలోకి వెళ్ళలేదు. అదే వాళ్ళు విశ్వసించారు కదా, నమ్మారు కదా, మరి వాళ్ళ హృదయంలోకి ఎందుకు వెళ్ళలేదు ప్రభు? అక్కడే అంటున్నాడు ఆయన అందరినీ ఎరిగినవాడు. అలా విశ్వసించిన వారి హృదయంలోకి యేసు ప్రవేశించాడా? అద్భుతాన్ని చూసి నమ్మి విశ్వాసం ఉంచి ఈయనే నిజ రక్షకుడు, ఈయనే నిజ దేవుడు, దేవ కుమారుడు అని నమ్మిన వారి హృదయంలోకి యేసు ప్రవేశించాడా? ప్రవేశించలేదు. దేన్ని చూశాడట? హృదయాన్ని చూశాడట. ప్రేమైన దేవుని వల్ల అక్కడ ఉంది అసలు ఏం పాయింట్. యేసు ప్రభు నీ వశం కావాలి అంటే, యేసు ప్రభు నీ వశం కావాలంటే యాకోబు తెలుసుకుంటే సరిపోదు, నమ్మితే సరిపోదు, నీ హృదయం మారాలి, మారు మనసు పొందాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు. మీ వశం కావాలన్నా, నా వశం కావాలన్నా, యేసు ప్రభు నా వశం కావాలంటే, యేసు ప్రభుని మీ వశం చేసుకోవాలి అంటే మీ హృదయంలో నిజముగా మారు మనసు పొందకపోతే రాడు, బయటే ఉంటాడు. నేను తెలిసేసుకున్నానండి యేసు ప్రభుని, నేను నమ్మేశానండి యేసు ప్రభుని, బాప్తిజం కూడా తీసేసుకున్నాను నన్ను మీరంటే మీరు సంబరపడిపోతున్నారు. మీ హృదయంలో క్రీస్తు లేడు. మీ హృదయానికి తెలుసు. మీరు పైన నమ్మారు కానీ హృదయంలో మారు మనసు పొందారు. మీరు మీ హృదయంలో విరగొట్టబడలేదు, మీ హృదయంలో మీరు మార్పు చెందలేదు. అందుకే మీ హృదయంలోనికి క్రీస్తు రాడు. అదే యాకోబుకి చెప్తున్నాడు. యాకోబు ఇప్పుడు యాకోబు తెలుగు ఈరోజు మీరు నేను ఆలోచించుకోవాలి. నేను నిజ దేవుని తెలుసుకున్నాను, మరి నిజ దేవుని నమ్మాను, బాప్తిసం కూడా తీసేసుకున్నాను, కనుక నాలో క్రీస్తున్నాడు అని మీరు ఒకటి పొరపడుతున్నారేమో. యాకోబులాగా మీరు పొరపడుతున్నారేమో. యాకోబు తెలుసుకున్నాడు నాలో దేవుడు లేడని. దేవుని సంపాదించుకోవాలని ఏమయ్యాడు? ఒంటరి అయ్యాడు. ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడు? పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నాడు. ప్రభు అప్పుడు ఏం చేశాడు? ఆయన్ని వెరగొట్టాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ కన్నీటి ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? ప్రభు వెళ్ళిపోతానంటున్నాడు. అయినా సరే పట్టు విడవక ప్రార్థన తెలుసుకున్నాడు. యాకోబు ఎలా ఎరగొట్టబడ్డాడు. ఈ రోజు హౌ టు జాకోబ్ ఎర్న్ జీసస్, యేసుక్రీస్తుని ప్రభు యాకోబు ఎలా సంపాదించుకున్నాడు. 32 అధ్యాయంలో తర్వాత వచ్చిన చదువు 27 వచ్చిన. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. నీకు ఆశీర్వాదం కావాలా నాయనా అన్నాడు. నేను కావాలా నీకు అంటే మన ఆశీర్వాదం అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ ప్రకారం ప్రభుని సంపాదించుకో, క్రీస్తుని సంపాదించుకో. నేను కావాలా నీకు ఇప్పుడు? ఓకే. మరి మొన్నటిదాకా ఏమడిగావు? ఆస్తి పాస్తులు అన్నింటిని అడిగావు. ఓకే. సో మొత్తం మీద నన్ను అడుగుతున్నావు అంటే నీ గ్రహింపు అయింది. పైగా పట్టు విడక ప్రార్థన చేస్తున్నావు, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు. ప్రభా నీవే కావాలి, నీవు నా హృదయంలోకి వస్తే చాలు, నీవు నా హృదయంలోకి వచ్చేదాకా నీ పాదాలు విడవను అని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావు. బడాయి ఓకే, బాగానే ఉంది. కానీ నేను నీ హృదయంలోకి రావాలి అంటే నీ పేరేంటో నాకు చెప్పండి. ఏంటంటే యేసు ప్రభు యాకోబు హృదయంలోకి వెళ్ళడానికి యేసు ప్రభు ఏమడుగుతున్నాడు యాకోబుని? నీ పేరేంటి అని.
పేరు ఎందుకు అడుగుతున్నాడు అంటే పేరు చెప్పేది తెలిపోతారా ప్రభు? అలా అనుకుంటే నా పేరు రత్నకిషోర్. అలా పేరు చెప్పడం పెద్ద కష్టం అండి మనకి. పేరు ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన పేరులో ఒక అర్థం ఉంది. యాకోబు అనే మాటకి అర్థం ఏంటంటే మోసగాడు అని. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీ పేరు చెప్పు. అయితే నేను నీ హృదయంలోకి రావాలంటే నీ పేరు చెప్పు అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, అవునయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడిని అని ఒప్పు. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నేను నీ హృదయంలోకి రావాలంటే నీ పొరపాట్లను నువ్వు ఒప్పుకోవాలి, నీ పాప స్థితిని నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏమేమి మోసాలు చేశావో, ఏమేమి పాప జీవితాన్ని జీవించావో వాటన్నిటిని నువ్వు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అప్పుడు యాకోబు అంగీకరించాడా లేదా? నేను మోసగాడిని ప్రభు, నా తండ్రిని మోసం చేశాను, మా అన్నగారిని మోసం చేశాను, మామయ్యని మోసం చేశాను, నేను మోసగాడిని, నేను పాపిని నేను ఒప్పుకోగలిగే స్థితి నీకు ఉందా? ఈరోజు పాపిని అని ఒప్పుకోగలిగే స్థితి నీకు ఉందా? ప్రియ సోదర సోదరి, నేను చెప్తున్నానండి ఈ విషయాన్ని. నీవు తెలుసుకుంటే నమ్మినంత మాత్రాన్ని క్రీస్తు నీ హృదయంలోకి రాడు. క్రీస్తు నీ హృదయంలోకి రావాలి అంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, నీ హృదయం విరగొట్టబడాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, నీవు పాపివి అన్న విషయాన్ని నీవు సద్భావనంగా ఒప్పుకోవాలి, నిజాయితీగా ఒప్పుకోవాలి. నేను పాపిని ప్రభా, ఇదిగో నేను ఈ పాపం చేశాను, చాలా దుర్మార్గుని ప్రభా అని నీవు నిజాయితీగా నీ పాపాన్ని అంగీకరిస్తేనే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఎప్పుడైతే యాకోబు తన పేరుని నేను మోసగాడిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, చూడండి 28 వచ్చినాడు, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ అది గెలిచేసేట అంటే గెలుచుకోవడం అంటే చెప్పండి. ఏమండి మీరు బహుమతిని గెలుచుకున్నారు అంటారు. అంటే అర్థం ఏంటి? గెలుచుకున్నావు అంటే సంపాదించుకున్నామని అర్థం. మీరంటే 25 లక్షల రూపాయల బహుమానాన్ని సంపాదించుకున్నారు అంటారు. అనగా ఏమైతే మనకి అయ్యో చాలా సంతోషం అయిపోయింది. ఎందుకని 25 లక్షల రూపాయలు బహుమానం సంపాదించుకున్నామంటే ఆ బహుమానం ఎవరికి? మనకి. అంటే మనకి ఇస్తారు, మనం సంపాదించుకోండి. గెలవడం అంటే సంపాదించుకోవడం. ఎప్పుడైతే యాకోబని నేను మోసగాడినని, నేను పాపినని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే దేవుని దేవదూత అంటుంది, క్రీస్తు అంటున్నాడు ఏమని తెలుసా, నువ్వు గెలిచావుపై అంటే అర్థం ఏంటి? నీకు కావాల్సింది క్రీస్తు. అయితే ఇగో క్రీస్తు నీ హృదయంలోకి వచ్చేసి నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావు, దేవుణ్ణి సంపాదించు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది. ఇక్కడ యాకోబు ఏం చేశాడు తెలుసా? పోరాటం చేశాడు దేవుణ్ణి గెలుచుకోవడానికి, దేవుణ్ణి సంపాదించుకోవడానికి. ఇక్కడ యాకోబు ఏం చేశాడు? పోరాటం. ఏంటా పోరాటం చెప్పండి? ఏం పోరాటం? కత్తులతోనూ బుద్ధిలతోనూ పోరాటం చేశాడా? దేవుడి దగ్గరికి వెళ్ళి ఇస్తావా ఇవ్వు అని ఏమన్నా బెదిరించాడా? ఇక్కడ యాకోబు చేసిన పోరాటం ఏంటో తెలుసా? తన వారందరినీ పంపించేశాడు దూరంగా, కుటుంబాన్ని పంపించేశాడు, యావదాస్తిని పంపించాడు, ఒంటరిగా మిగిలాడు. ఇప్పుడు యాకోబు ఎలా ఉన్నాడో తెలుసా? కొన్ని వేల గొర్రెలకు యజమానిగా కాదు, యావదాస్తికి యజమానిగా కాదు, ఒక భర్తగా కాదు, ఒక బిడ్డలు ఒక తండ్రిగా కాదు. 11 మంది కొడుకులు అంటే ఆ రోజున గొప్ప విషయం. 11 మంది కొడుకుల కొమ్మ తండ్రిగా ఉన్నవాడిని అని కాదు, 4 భార్యలు కలిగిన భర్తగా ఉన్నాను అని కాదు, యావదాస్తికి సంపదలకి, ఇంత గొర్రెల మందలకి, ఇన్ని మేకల మందలకి, యావదాస్తికి నేను ఒక ధనవంతుడిని అని కాదు, ఒంటరిగా మిగిలాడు. ఏమని తెలుసా? ఒక పాపిగా నిలబడ్డాడు. రోజు ఎలా నిలబడ్డాడు దేవుని దగ్గర? పాపిగా. దాన్ని దీనత్వం అంటారు. ఒక పాపిగా నిలబడి ఈ పాపి అయిన మనిషికి దేవా నువ్వు కావాలి అన్నాడు. ఒంటరిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు, పట్టు విడవగా ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు కాటాడు. ఆ కొట్టిన దెబ్బకి యాకోబు విరగొట్టబడ్డాడు. కన్నీటి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా నేను వదలనయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నీకు ఆశీర్వాదం కావాలా? నీకు ఆశీర్వాదమే కావాలి అయితే, నేను నీకు కావాలి అయితే నీ పేరు ఒప్పుకో అన్నాడు. అంతకుముందు తండ్రి ఏమన్నాడు? ఏమయ్యా నీ పేరేంటి అని అంటే ఏమన్నాడు? నా పేరు యాషావు అన్నాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు చెప్పు నీ పేరు అని. నా పేరు ఏషావు కాదయ్యా, నా పేరు నేను మోసగాడిని. ఎప్పుడైతే తన పాప స్థితి నిజానికి ఒప్పుకున్నాడు, వెంటనే ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి గెలిచావు ఈ పోరాటంలో. ఇదే పోరాటం, దేవుణ్ణి సంపాదించే పోరాటం. ఇది ఎలా జరుగుతుంది ఈ పోరాటం ఎలా జరుగుతుందంటే, ఇది ప్రార్థన ద్వారా చేసే పోరాటం, కన్నీటి ప్రార్థనతో చేసే పోరాటం, ఏకాంత ప్రార్థన ద్వారా
దేవుని పాదాలు పట్టుకుని చేసే పోరాటం, పాపిని ఒప్పుకుని చేసే పోరాటం, హృదయం విరవబడి కన్నీటితో ప్రార్థన చేసే పోరాటం. ఈ పోరాటానికి దేవుణ్ణి మనం సంపాదించు. ఈ ఆత్మీయమైన పోరాటంతోనే ఒకడు దేవుణ్ణి సంపాదించు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మోసపోవద్దు. తెలుసుకున్నానని, నమ్మానని ప్రభు మీ హృదయంలో ఉన్నాడని అసలు మోసపోవద్దు. ఇన్నాడే ఆల్రెడీ చాలా విషయాలు చూపించాను. యాకోబుకి ప్రభు తెలుసు. యాకోబుకి ప్రభు దేవుణ్ణి నమ్మినవాడు, దేవుడి నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందినవాడు. కానీ యాకోబు దేవుణ్ణి సంపాదించుకోదు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చూసి విశ్వసించారా లేదా? కానీ వాళ్ళందరూ హృదయంలోకి యేసు ప్రభు వెళ్ళాడా? వెళ్ళలేదు. అంటే మీరు ఎవరిని మోసపోవద్దు. నేను మోసపోకూడదు. నేను తెలుసుకున్నాను, నమ్మేశాను, బాప్టిజం తీసుకున్నాను కాబట్టి నా హృదయంలో ప్రభు ఉన్నాడని మోసపోవద్దు. ఆత్మీయమైన పోరాటం చేస్తేనే ప్రభుని హృదయంలోకి వస్తాడు. ప్రభుని హృదయంలోకి అడుగు పెట్టాలి అంటే నువ్వు పోరాటం చేయాలి. అది ఎక్కడో తెలుసా? ఈ కుటుంబం గురించి మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఒంటరిగా వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర నేను పాపిని ప్రభు అని నువ్వు పోరాటం చేస్తే 6 రోజులు పట్టొచ్చు, లేదా 4 రోజులు పట్టొచ్చు. నీ హృదయాన్ని తెరిచి క్రీస్తు నీ హృదయంలో గడికి పెట్టేదాకా నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు క్రీస్తుని సంపాదించావు. అప్పుడు క్రీస్తు వస్తాడు. ఈ హృదయం ఎరుగొట్టబడక, వారు మనసు పొందక, పాపిని అంగీకరించక, కన్నీటి ప్రార్థనతో పోరాటం చేయక, నేను క్రీస్తుని సంపాదించేశాను అని అనుకుంటే మన భ్రమలో ఉన్నట్టే. రైట్. ఇప్పుడు చూడండి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని అనుకో. ఒకసారి అండి. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని. ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా వెంటనే ఏమని పెట్టారండి పేరు? ఇశ్రాయేల్ అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? దేవునితో పోరాడు. అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడి దేవుని గెలుచుకున్నవాడు నువ్వు అని అర్థం. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడి దేవుని గెలుచుకున్నవాడు, అంటే దేవుణ్ణి సంపాదించుకున్నవాడు ఇశ్రాయేల్. మరి అంతకుముందు ఏంటి? మోసగాడు పాపి అయిన వాడు ఇప్పుడు ఎవరు సంపాదించుకున్నాడు? దేవుణ్ణి సంపాదించు అయిపోయాడు. దేవుడు సంపాదించేసినాడా? యాకోబు ఇప్పుడు సంపాదించేశాడు. ఏం చేశాడు? దేవుడు సంపాదించుకున్నాడు. ఇప్పుడు యాకోబు హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యాకోబు హృదయంలో క్రీస్తున్నాడు. ఎంత అద్భుతమైన సందర్భం అండి ఇది. పాత నిబంధనలో ఉన్న సందర్భం, ఈ క్రొత్త నిబంధనకి చెందిన సందర్భం ఇది. అప్పటి వరకు భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని, దాసుదాసుల్ని సంపాదించుకున్నాడు. కానీ 20 సంవత్సరాలుగా దేవుడు సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేవుడు సంపాదించుకున్నాడు. రైట్. ఎప్పుడైతే దేవుడు సంపాదించుకున్నాడో ఆ ప్లేస్ ఆయన పెనియేలు అని పేరు పెట్టాడో చూడండి, 31 వచ్చింది. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము. ఏంటి అర్థం? అతని హృదయములో బయట సూర్యోదయం అయిందంట. అంటే దేనికి దాని గుర్తంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు నీతి సూర్యుడు యాకోబు హృదయంలో ఉదయించాడని అర్థం. అందుకే దృష్టాంతం అన్నమాట. ఆత్మీయ సంబంధమైన విషయాలు ఇవన్నీ. బయట సూర్యుడు ఉదయించాడంటే అర్థం ఏంటి? క్రీస్తు అతని హృదయంలో ఉదయించాడని. యేసు ప్రభు చనిపోయినప్పుడు సూర్యుడు అస్తమించాడు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఏమైంది? సూర్యుడికి చీకటి కమ్మింది. ఆయన మరణించగానే మరలా సూర్యుడు కనుక్కుంది. దానికి ఒక అర్థం ఉందా లేదా? అలాగే ఇక్కడ కూడా సూర్యోదయానికి ఒక అర్థం ఉంది. అంటే యాకోబు హృదయములో దేవుడు ఉదయించాడు అని. తర్వాత మాట, అప్పుడు అతడు తొడకుండుచు నడిచాడు. ఇప్పుడు యాకోబు గారి నడక ఏమైంది? కుంటుతూ వెళ్తున్నాడు. అంటే యాకోబు గారి యొక్క నడత ఏమైంది? మాట. అదవుతుందా? నడక మారింది. అంటే అర్థం ఏంటి? నడత మారింది. ఇప్పుడు యాకోబు నడిచే పద్ధతి మారింది. ఎవరి హృదయంలో అయితే క్రీస్తు ఉదయిస్తాడో, ఎవరైతే క్రీస్తుని సంపాదించుకుంటారో వాళ్ళ నడత మారుతుంది, వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వాళ్ళ మాటలు మారుతాయి. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ప్రభువు ఉన్నాడు కనుక. ప్రభువు ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళ మీరు క్రీస్తుని సంపాదించుకున్నారా? మాకు క్రీస్తు తెలుసు, క్రీస్తుని నమ్మాం, ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో క్రీస్తు నుండి మేము పొందుకున్నాము అని అనుకుంటున్నారా? సరే, నేను మాట్లాడు. యాకోబు కూడా అలాగే ఉన్నాడు. కానీ యాకోబు దేవుణ్ణి సంపాదించుకోకుండానే ఉంది. మరి మీరు కూడా అలాగే ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేయండి. మరి నిజంగా నీ క్రీస్తుని సంపాదించుకోవాలి అని అంటే రైట్. క్రీస్తుని సంపాదించాలంటే ఏం చేయాలి చెప్పండి? మొదట అందరినీ తీసి బయట పెట్టి మనం ఏం చేయాలి?
ఒంటరి కావాలి, ఒంటరి ప్రార్థన చేయాలి, పట్టుదల గల ప్రార్థన చేయాలి. ప్రభు మన హృదయాన్ని ఏం చేస్తాడు? అప్పుడు విరగొడతాం. విరగొట్టినప్పుడు మనం ఏ ప్రార్థన చేయడం మొదలెడతాం? కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెడతాం. ఆ కన్నీటి ప్రార్థనలో మనం ఏం ఒప్పుకోవాలి? మన పాపాలన్నిటిని, నేను పాపిని ప్రభు అని మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటున్నప్పుడు ప్రభు మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు ప్రభు మీ హృదయంలో ఉదయిస్తాడు అన్నారు. అనుభవం మీకుందా? ఆ అనుభవాన్ని మీకుందా? క్రీస్తుని సంపాదించుకున్నారా? క్రీస్తుని నమ్మారా? క్రీస్తుని సంపాదించుకున్నారా? తేడా ఉంది మరి. క్రీస్తుని సంపాదించుకున్నారా? క్రీస్తుని నమ్మారా? తేడా ఉంది. క్రీస్తుని నమ్మారు అని అంటే క్రీస్తు మీ హృదయంలో లేడు. క్రీస్తుని సంపాదించుకుంటేనే మీ హృదయంలో ఉన్నాడు. ప్రార్థన చేసుకో.